ఏమండి నేను బయటికి వెళ్ళొస్తానే. ఓకే. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎలా వెళ్తాను అసలు మీకు అక్కర్నే లేదు. నేనంటే అసలు పట్టింపే లేదు కదా మీకు. ఏమండి నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అనుమానమా నా మీద, లేకపోతే కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? అన్ని మీకు చెప్పి చేయాలా? పెళ్ళైన కొత్తలో ఎన్ని చాక్లెట్స్ కొనిచ్చేవారు, ఇప్పుడు అసలు ఒక్క చాక్లెట్ కూడా కొనిచ్చిన పాపానే లేదు. మీరు మారిపోయారు. అదేంటి, నువ్వే కదా డైటింగ్ షుగర్ కట్ చేయాలి వద్దు చాక్లెట్లు అన్నావు. ఏదో ఒక వంక కొనియాలని ఉంటే నేను వద్దన్నంత మాత్రాన్ని ఊరుకుంటారా? కవి ఇదిగో చాక్లెట్. ఇలా చాక్లెట్స్ ఇచ్చి నన్ను లావు చేద్దామని మీ ప్లాన్ కదా. సంవత్సరంలో 3 కిలోలు పెరిగాను. నా హెల్త్ అంటే మీకు ఇంత కూడా కన్సర్న్ లేదు. హెల్త్ ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది, లాక్కుంటే తినేస్తుంది. కవి నేను పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటున్నాను, నీకు కావాలా? నాకేమొద్దు. నిజంగా వద్దా? ఏమొద్దు. సరే నెక్స్ట్. ఏమండి పిజ్జా నాకు ఆర్డర్ పెట్టలేదు కదా. ఇందాక అడిగితే వద్దన్నావు కదా నువ్వే. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా నాకేం కావాలో మీకు తెలీదా? ఇప్పుడు ఆర్డర్ పెట్టమంటావా వద్దంటావా? ఎస్ఓ నోనో ఏదో క్లారిటీగా చెప్పొచ్చు కదా కవి. వద్దంటే మీరు ఒక్కరే కూర్చొని తింటారా, నాకు ఆర్డర్ పెట్టారా? సర్లే ఇప్పుడు ఆర్డర్ పెడతాను. నాకేమక్కర్లేదు, అడుక్కొని మరీ తెప్పించుకునే అవసరం ఏం లేదు నాకు. ఆర్డర్ పెట్టేసా, వస్తుందే నువ్వు తినాల్సిందే. రాని నేనైతే తినేదే లేదు, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తాను. నా సంగతి మీకు తెలుసు కదా.